పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న భారీ చిత్రం 'హరిహర వీరమల్లు'. ప్రస్తుతం ఆయన 3 సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. అందులో ఒకటి జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'హరిహర వీరమల్లు'. దాదాపు 2 ఏళ్ల క్రితం మొదలైన ఈ సినిమా పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడంతో ఆలస్యమవుతూ వస్తుంది. ఎట్టకేలకు రీసెంట్‌గా మేకర్స్ మార్చి 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇటీవలే ఈ సినిమా నుండి పవన్ పాడిన 'మాట వినాలి' సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అయింది. పవన్ గొంతుతో సాగిన ఈ పాట ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ నింపింది. ఇక రెండో పాటను కూడా ఈ నెల 24న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాట పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ మధ్య వచ్చే డ్యూయెట్ సాంగ్. ఇప్పటికే వదిలిన పోస్టర్ ఆకట్టుకుంది. దాంతో సాంగ్ మీద అంచనాలు పెరిగాయి. మరి ఈ సాంగ్ విడుదలయ్యాక ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే మరోసారి 'హరిహర వీరమల్లు' వాయిదా పడినట్లు కొద్ది రోజులుగా మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. షూటింగ్ పూర్తి కాకపోవడంతో అనుకున్న డేట్ కంటే ఆలస్యంగా రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే తాజాగా నిర్మాత ఏఎన్ రత్నం దీనిపై స్పందించారు. 'హరిహర వీరమల్లు' చిత్రాన్ని ఎట్టకేలకు అనుకున్న తేదీకే విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన మెజారిటీ వర్క్ పూర్తయిందని, మిగిలిన వర్క్ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ డేట్‌కే విడుదల చేస్తామని తెలిపారు. 2 భాగాలుగా రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా నటించగా, అనుపమ్ ఖేర్, బాబీ డియోల్, విక్రమ్‌జిత్, జిషు సేన్‌గుప్తా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 90% పైగా షూటింగ్ పూర్తయిన ఈ చిత్రాన్ని వచ్చే మార్చి 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో విడుదల చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన కొన్ని సీన్ల షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని, ఆయన మరో 10 రోజులు డేట్స్ ఇస్తే కానీ సినిమా అనుకున్న టైంకి రాదని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇటీవల ఈ సినిమా సెకండ్ సింగిల్ 'కొల్లగొట్టినాదిరో' అప్డేట్‌కు సంబంధించిన క్రేజీ న్యూస్‌ను కూడా మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పాటను దాదాపు 5 రోజుల పాటు ఒక పెద్ద ప్యాలెస్‌లో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ముందుగా ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి టేకప్ చేశాడు. కానీ అప్పుడు ఏపీలో ఎలక్షన్స్ కారణంగా షూటింగ్ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. దాంతో నిర్మాత ఏఎన్ రత్నం పెద్ద కొడుకు జ్యోతికృష్ణ ఈ ప్రాజెక్టును టేకప్ చేశాడు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి ఈ చిత్రం విడుదలయ్యాక ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.